Hi guys, last classలో if else if లాడర్లు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఏమో చూసాం. ఈ క్లాస్లో కాట్లిన్ వైల్ లూప్ అంటే ఏమో చూద్దాం. ఇన్ ప్రోగ్రామింగ్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ అంటిల్ సర్టైన్ కండిషన్ ఈజ్ మీట్. ఇక్కడ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. అది కోడ్ అనేది దాని యొక్క ప్లేస్కి రీచ్ అయ్యే వరకు మనం అది రిపీట్ చేస్తూనే ఉంటాం ఆ కండిషన్ అనేది. ఇఫ్ యూ హ్యావ్ టు ప్రింట్ కౌంటింగ్ ఫ్రమ్ 1 to 100 దెన్ యూ హ్యావ్ రైట్ ద ప్రింట్ స్టేట్మెంట్ 100 times. ఇప్పుడు 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మనము 100 lines ఆఫ్ ప్రింట్స్ యూజ్ చేసి కోడ్ రాయాలి. బట్ విత్ హెల్ప్ ఆఫ్ లూప్ యూ కెన్ సేవ్ టైమ్ అండ్ యూ నీడ్ టు రైట్ ఓన్లీ 2 lines. అదే లూప్ యూజ్ చేస్తే మనం 2 linesలో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రింట్ స్టేట్మెంట్స్ యూజ్ చేయడం వల్ల 100 నెంబర్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 100 ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాలి. కానీ లూప్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల మనము దాన్ని జస్ట్ 2 linesలో ఫామ్ చేయొచ్చు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ ఏ కండిషన్. ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ని కండిషన్ని దీంట్లో బ్లాక్ ఆఫ్ కోడ్ కండిషన్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఎగ్జిక్యూట్ ద కోడ్ విత్ ఇన్ ద బ్లాక్. ఫస్ట్ ఏమంటే కండిషన్ అనేది చూసాం. ఆ కండిషన్ అనేది ట్రూ అయితే కోడ్ అనేది బ్లాక్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. It repeats until the condition becomes false because every time the condition is checked before entering into the blocks. ఇక్కడ ఏమంటే కండిషన్ అనేది రిపీట్ చేస్తూ ఉంటాము అంటిల్ ఇట్ బికమ్స్ ఫాల్స్ అయ్యే వరకు. ఇక్కడ ఏమంటే రిపిటేషన్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఆ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద బ్లాక్స్లోకి ఎంటర్ అయ్యే ముందు అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనే కండిషన్ చెక్ చేసుకుంటూ ఎంటర్ అవుతుంది కోడ్ అనేది. ద వైల్ లూప్ కెన్ బి త్రూ అవుట్ ద రిపిటేషన్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. అది ఎలాగంటే ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని లూప్ అనేది రిపిటేటింగ్ వాల్యూస్ తీసుకుంటాం కదా, అక్కడ మనం ఇఫ్ స్టేట్మెంట్ని కన్సిడర్ చేస్తాము. సింటాక్స్ ఏమంటే వైల్ కండిషన్ జస్ట్ ఒక కండిషన్ మాత్రమే. ఎలాగని చెప్పి ఫ్లో చార్ట్లో చూద్దాం. ఫ్లో చార్ట్లో ఫస్ట్ వైల్ లూప్ని స్టార్ట్ చేసాం. టెస్ట్ కండిషన్ జరుగుతుంది స్టార్టింగ్లో. ఆ టెస్ట్ కండిషన్ ఫాల్స్ అయిందనుకో వైల్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. అదే ట్రూ అయితే ఎగ్జిక్యూటెడ్ లూప్ బాడీ నెక్స్ట్ పార్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ప్రోగ్రామ్ చూద్దాం. కాట్లిన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ నెంబర్ ఫ్రమ్ 1 to 10 యూజింగ్ ఏ వైల్ లూప్. 1 to 10 నెంబర్స్ని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. ఫస్ట్ ఇనిషియలైజ్ ద వేరియబుల్ నెంబర్స్ టు 1. వేరియబుల్ నెంబర్స్ని 1కి ఇనిషియలైజ్ చేస్తాం. పుట్ ద ఎక్స్ప్రెషన్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అనే నెంబర్ని యూజ్ చేసి ఇఫ్ వైల్ లూప్ అండ్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఇది ట్రూ అవుతుందా కాదా అని చెప్పి చెక్ చేస్తాం. ఇఫ్ ట్రూ ఎంటర్ ద బ్లాక్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఇంక్రిమెంట్ ద నెంబర్ టు 1. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒకవేళ ట్రూ అయితే బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసి స్టేట్మెంట్ని ప్రింట్ చేసి అది ఇంక్రిమెంట్ ద నెంబర్ టు 1 అంటే 1 నెంబర్కి ఇంక్రిమెంట్ అవుతుందా కాదా అని చెప్పి చెక్ చేస్తాం. దిస్ రిపిటేషన్ అంటిల్ ఇట్స్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఏమంటే కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు మనం రిపీట్ చేస్తూనే ఉంటాము. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫంక్షన్ మెయిన్ ఆర్గ్స్ వేరియబుల్ నెంబర్ నేను 1 తీసుకున్నాను. వైల్ లూప్లో నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాను. ప్రింట్ ఎల్ఎన్ నెంబర్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇంక్రిమెంట్ చేయడం వల్ల మొత్తం ఎన్ని అన్నారు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నారు కదా. సో మన ఇంక్రిమెంట్ అయితే ఒకటి యాడ్ అవుతుంది కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నారు కాబట్టి మనకి 1 to 10 నెంబర్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్.